అందరికీ నమస్కారం. ఆయుష్ కమిషనర్ సికింద్రాబాద్ మరియు ఆర్డిడి వరంగల్ గారి ఆదేశాల మేరకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు అనగా 21 జూన్ రోజున రెవెన్యూ గార్డెన్లో మెగా ఈవెంట్ని జరపడానికి నిశ్చయించడం జరిగింది. అయితే ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ యోగా ఉత్సవాలను యోగా ఓరియంటేషన్ ప్రోగ్రాంతో 27వ తారీఖు మే అంటే లాస్ట్ మంత్ 27th రోజున యోగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి రేపు యోగా యొక్క మెయిన్ ఈవెంట్ని రెవెన్యూ గార్డెన్లో జరుపుకొని ఈ 25 రోజుల మాకు ఇచ్చిన మా కమిషనర్ గారు మరి ఆర్డిడి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ 25 రోజుల ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా రేపు మెగా ఈవెంట్ చేసి కంప్లీట్ చేయబోతున్నాం. అయితే దీంట్లో భాగంగా యోగా ఓరియంటేషన్ లాస్ట్ మంత్ 27న స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆశా వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మరియు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఈవెన్ రిమ్స్, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అంతేకాకుండా జైల్లోని ఇన్మేట్స్కి కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మరియు రిటైర్ ఎంప్లాయీస్, సో ఇలా ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు అయ్యే విధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఘనంగా స్టార్ట్ చేసి అదే దీంట్లో భాగంగా క్రమంలో హరిత యోగా అనే ప్రోగ్రామ్ని చెట్లు నాటే కార్యక్రమాన్ని మా ఆయుష్ కేంద్రాలైనటువంటి 27 కేంద్రాలలో యోగా హరిత యోగాని ప్లాంటేషన్ ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో ప్రతి ఆయుష్ కేంద్రంలోని ఆయుష్ సిబ్బంది మొత్తం కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో హరిత యోగాలో భాగంగా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కార్యక్రమాల్లో భాగంగా యోగా సమావేశ్ ఒకటి, యోగా అన్ప్లగ్డ్ ఒకటి, యోగా వాక్ అన్నది కూడా మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే దీని కంటిన్యూషన్లో భాగంగా రేపు జరగబోయేటటువంటి మెగా ఈవెంట్ ఏదైతే యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు రెవెన్యూ గార్డెన్లో పొద్దున 6:30 నుంచి ఉదయం 8 గంటల వరకు 1.5 అవర్ ప్రోగ్రామ్ని మన రెవెన్యూ గార్డెన్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరి డిస్ట్రిక్ట్ హెడ్స్, ఎస్పీ గారు మరియు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరూ వాళ్ళ సిబ్బందితో సహా రేపు అందరూ హాజరవుతున్నారు. అయితే దీన్నే ఇన్విటేషన్గా భావించి పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ఈవెంట్కి అందరూ విచ్చేసి ఈ మెగా ఈవెంట్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.